హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విషయం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో అరేస్ అనే టాపిక్ని చూద్దామండి. అరేస్ ఎలా పనిచేస్తాయి అనేది మన సి లాంగ్వేజ్లో. ఇక్కడ మనకు అరే డెఫినేషన్ చూసినట్టయితే అరే ఈజ్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అండి. హోమోజీనియస్ అంటే ఒకే రకమైన డేటా ఎలిమెంట్స్ కలెక్టివ్గా ఒక ప్లేస్లో పెడితే దాన్ని మనం అరే అంటున్నాం. ఓకే, అండ్ ఈ కలెక్టివ్ ఎలిమెంట్స్ని మనం ఒకటే వేరియబుల్ని యూజ్ చేసి స్టోర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం చాలాసార్లు యూజ్ చేసే ఉంటాం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 5లో ఒకటే స్టోరేజ్ అవుతుందండి. ఏ అనే వేరియబుల్లో మనకు ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. అలా ఒకవేళ మనకు 5, 6, 7, 8 అనే నంబర్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్క వేరియబుల్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుండే. లైక్ ఏ అనే వేరియబుల్లో 5, బి అనే వేరియబుల్లో 6, సి అనే వేరియబుల్లో 7, ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి అవసరమైతాయి. కాకపోతే మనం సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం కదా, అన్నీ కూడా ఇంటీజర్ వాల్యూసే కదా. కలెక్ట్ చేసి ఒకే ప్లేస్లో పెట్టడానికి మనం యూస్ చేసే కాన్సెప్టే అరేస్. ఓకే, ఈ అరేస్ని మనం ఎలా స్టోర్ చేస్తాము అంటే, ఎలా డిక్లేర్ చేస్తాము అంటే, డేటా టైప్ ఇస్తామండి. సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అన్నాం కదా, మీరు ఇంట్ ఇస్తే అక్కడ ఇంటీజర్ కలెక్షనే ఉండాలి, మీరు ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ కలెక్షనే ఉండాలి, క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్ కలెక్షనే ఉండాలి. సో ఇలా మనం ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ ఇచ్చి అరే నేమ్ ఇవ్వండి. అరే నేమ్తో పాటు ఆ అరే యొక్క మ్యాక్సిమం సైజ్ అనేది మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. లైక్ అరేలో నేను 10 ఎలిమెంట్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సైజ్ ప్లేస్లో నేను 10 ఇస్తాను. 10 మీనింగ్ మీరు 10 ఎలిమెంట్స్ని హోల్డ్ చేయాలని కాదండి, మీరు 10 ఎలిమెంట్స్ వరకు హోల్డ్ చేయొచ్చు అనేది దాని మీనింగ్. అంటే నేను 0 నుంచి 9 వరకు నంబర్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇవన్నీ కలిపితే 10 నంబర్స్. సో ఇంతకంటే తక్కువ కూడా నేను ఇవ్వచ్చు, 1 నంబర్ ఇవ్వచ్చు, 2 నంబర్లు ఇవ్వచ్చు, 3 నంబర్లు ఇవ్వచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో అలా మీరు 10 నంబర్స్ వరకు ఇవ్వచ్చు అన్నది దాని మీనింగ్. దానికంటే తక్కువ మీరు ఇవ్వచ్చు, దానికంటే ఎక్కువ ఇవ్వద్దు, ఆ రేంజ్ దాటి ఇవ్వద్దు అన్నది దాని మీనింగ్. సైజ్ అనేది అందుకు స్పెసిఫై చేస్తామండి. ఓకే, దాని ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో ఇంట్ ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 5 దీని మీనింగ్ ఏంటి అంటే, ఏ అనే వేరియబుల్లో నేను 5 ఎలిమెంట్స్ని హోల్డ్ చేసుకుంటాను. అంటే ఈ 5 ఎలిమెంట్స్కి మెమొరీ అనేది ప్రిజర్వ్ చేయండి. కానీ నేను 5 ఎలిమెంట్స్ ఇస్తానా 2 ఎలిమెంట్స్ ఇస్తానా అనేది నా ఇష్టం అండి. నేను 1, 2 ఎలిమెంట్సే ఇవ్వచ్చు, మిగిలిన ఎలిమెంట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ దీని సైజ్ ఎంత ఉంటుంది అంటే 5 ఎలిమెంట్స్కి ఎంతైతే మెమొరీ అవసరం అవుతుందో అంత మెమొరీని దీన్ని ప్రిజర్వ్ చేస్తాం. సరే, మెమొరీ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? మీ డేటా టైప్ని బట్టి. ఇంట్ అనేది 2 బైట్స్ తీసుకుంటుంది అనుకోండి, అలా మీ సైజ్ అనేది 5 ఇచ్చారు కదా, 2 × 5 10 బైట్స్ అనేది ఇది ప్రిజర్వ్ చేస్తుంది. హోప్ఫుల్లీ అండర్స్టాండ్ అంటే డిక్లరేషన్ అనేది ఎందుకు ఇచ్చామనేది. మనం ఇనిషియలైజ్ ఎలా చేస్తామో చూద్దాం, వాల్యూస్ అనేది అందులో ఎలా స్టోర్ చేస్తాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు కదా, మీరు 5 ఎలిమెంట్స్ని నేను ఎట్లా స్టోర్ చేస్తాను అంటే 1, 2, 3, మీ ఎలిమెంట్స్ని కామాతో నేను సపరేట్ చేసి అందులో స్టోర్ చేస్తున్నాను. కాకపోతే ఇది ఓన్లీ ఇంటీజర్కి నంబర్స్కి మాత్రమే పనిచేస్తుంది, లైక్ ఫ్లోట్ నంబర్స్, ఇంటీజర్ నంబర్స్కి మాత్రమే. ఒకవేళ మీరు క్యారెక్టర్స్ని కనుక స్టోర్ చేయాలి అంటే సింగిల్ కోట్స్లో వాటిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది నేను స్టోర్ చేయాలి అంటే సింగిల్ కోట్లో దీన్ని మెన్షన్ చేయాలి. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, క్యారెక్టర్స్ అనేది ఎట్లా స్టోర్ చేస్తారనేది. సో ఈ స్టోరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేలో ఎలా ఉంటుంది? స్టోరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే సింపుల్ అండి. మెమొరీ లొకేషన్లో మీరు చెప్పిన సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్కి తగ్గ ఫ్రీ స్పేస్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్రీ స్పేస్ని ఇది ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్ ఏ ఆఫ్ 5 అని మెన్షన్ చేశారు కదా, సో ఇంటీజర్ అనేది 2 బైట్స్ తీసుకుంటుంది. మీరు 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి 2 బైట్స్ 2 బైట్స్ 2 బైట్స్ 2 బైట్స్ ఇలా మీకు 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన లొకేషన్ అనేది ఇది 10 బైట్స్ కలెక్టివ్గా ఉన్న ఒక మెమరీ లొకేషన్ని స్టోర్ చేస్తుంది. ఎందుకంటే ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్స్గా 1 by 1 స్టోర్ అవుతున్నాయి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్లో మీ అరే ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి మెమరీ లొకేషన్స్లో. ఓకే, సో ఈ మెమరీ లొకేషన్స్ అనేవి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఏదైతే బేస్ అడ్రస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిక్చర్లో చూపించినట్టుగా మీ ఎలిమెంట్స్ అనేవి ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అయ్యాయి అనుకుందామంటే, ఈ అడ్రస్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఈ ఫస్ట్ ఎలిమెంట్ మీరు స్టోర్ చేస్తున్నారు కదా, ఈ స్టోర్ చేసిన ఎలిమెంట్ యొక్క అడ్రస్ని మనం బేస్ అడ్రస్ అంటాం. ఏమంటాం? బేస్ అడ్రస్.
దీన్ని మనం హోల్డ్ చేసుకుని అడ్రస్ ఆఫ్ అరేని మనం ప్రింట్ చేస్తాం. అడ్రస్ ఆఫ్ అరే అంటే కూడా మీకు ఏం ప్రింట్ అవుతుంది, బేస్ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ మనం 5000 అనుకుందామంటే నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఏమవుతుంది 5002, ఎందుకంటే ఇంటీజర్ డేటా సైజ్ అంతా 2 bytes కాబట్టి. నెక్స్ట్ ఎలిమెంట్ 5004, నెక్స్ట్ ఎలిమెంట్ 5006, నెక్స్ట్ ఎలిమెంట్ 5008. ఇలా మనకు రిమైనింగ్ ఎలిమెంట్ అడ్రస్ కూడా మనకు తెలుస్తుంది. సో అరేలో మీరు ఇట్లా సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్లో డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేసినప్పుడు వాటిని ఎట్లా రికగ్నైజ్ చేస్తాం మనం అంటే ఇండెక్స్ నెంబర్స్తో వాటిని ఐడెంటిఫై చేస్తాము. 0th పొజిషన్లో మనం 1ని స్టోర్ చేస్తున్నాం, 1 పొజిషన్లో 2ని స్టోర్ చేస్తున్నాం, 2 పొజిషన్లో 3ని స్టోర్ చేస్తున్నాం, 3 పొజిషన్లో 4ని స్టోర్ చేస్తున్నాం, అండ్ 4th పొజిషన్లో మనం 5ని స్టోర్ చేస్తున్నాం. సో ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే మీరు n అనే సైజ్ ఇస్తే n-1 అనే సైజ్ వరకు ఇది వెళ్తుందండి మీ ఇండెక్స్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో మనం సైజ్ 5 ఇచ్చాం కదా, 5-1 4 వరకు వస్తుంది ఇండెక్స్ నెంబర్. దీని మీనింగ్ అంతా అదేనండి. మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు, ఎట్లా మీ మెమొరీలో స్టోర్ అవ్వడానికి, అరేని స్టోర్ అవ్వడానికి మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు అంటే ఈ విధంగా మనం మెమొరీలో స్టోర్ చేస్తాం అని మీరు చెప్పొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఒక అరేని డిక్లేర్ చేద్దాం. ఆ అరేలో ఎలిమెంట్స్ తీసుకుందాం. ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, అరేలో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాను నేను, సెకండ్ ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాను, థర్డ్ ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాను, 4th ఎలిమెంట్, 5th ఎలిమెంట్. ఇట్లా స్టోర్ చేయడం అనే ఆపరేషన్ మళ్ళీ జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఇవి స్టోర్ ఉన్నాయనుకోండి, మీరు ప్రింట్ చేయాలనుకున్న ఏం జరుగుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తారు, సెకండ్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తారు, థర్డ్ ఎలిమెంట్, 4th ఎలిమెంట్, 5th ఎలిమెంట్ని ప్రింట్ చేస్తారు. అంటే ప్రింట్ చేయడం అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో మనం అరే అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు రెగ్యులర్గానే మనం ఒక రిపీటింగ్ స్టేట్మెంట్ని లేదా లూపింగ్ స్టేట్మెంట్ అనేదాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో కూడా మీరు చూసినట్టయితే నేను int i అనే వేరియబుల్ని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే లూప్ని రిపీట్ చేయడానికి. ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అరేలో ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి, ప్రింట్ ఫస్ట్ వన్, ప్రింట్ సెకండ్ వన్, ప్రింట్ థర్డ్ వన్ అని చెప్పడానికి నేను లూప్ని రిపీట్ చేయడానికి i అనే వేరియబుల్ని తీసుకున్నాను. సో సెకండ్ లైన్లో నేను ఏం చేస్తున్నాను, అరేని డిక్లేర్ చేశాను, int a of i అండ్ 1 2 3 4 5ని దాంట్లో స్టోర్ చేశాను. సో స్టోర్ చేసిన తర్వాత నేను మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నానండి, ఎలిమెంట్స్ ఆఫ్ అరే అని చెప్పేసి ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళి అక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, i = 0 చేస్తున్నాను, 0 <5 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఏ ఆఫ్ ఐలో, ఐ అంటే ఏంటి, ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0. ఏ ఆఫ్ ఐలో ఏది ఉందో దాన్ని ప్రింట్ చేయమంటున్నాను. నెక్స్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది, 1 <5 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. అప్పుడు మీరు ఏం ప్రింట్ చేయమంటున్నారు, ఏ ఆఫ్ 1లో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయమంటున్నారు, అంటే 2ని ప్రింట్ చేస్తున్నారు. మళ్ళీ i++ అవుతుంది, దట్ ఈస్ 2, 2 <5 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో అప్పుడు మీరు ఏం ప్రింట్ చేయమంటున్నారు, ఏ ఆఫ్ 2ని ప్రింట్ చేయమంటున్నారు. దెన్ అగైన్ ఫర్ లూప్లో i వాల్యూ 3 అవుతుంది, 3 <5 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ ఏం ప్రింట్ చేయమంటున్నారు, నన్ను ఏ ఆఫ్ 3ని ప్రింట్ చేయమంటున్నారు. సో ఇలా 3 4 అయిన తర్వాత ఎప్పుడైతే ఇది 4 అవుతుందో 4 <5 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ ఏం ప్రింట్ చేయమంటున్నారు, ఏ ఆఫ్ 4 అనేది ప్రింట్ చేయమంటున్నారు, దట్ ఈస్ 5. ఈసారి ఫర్ లూప్లో i వాల్యూ 5 అవుతుందండి, 5 <5 కాదు కదా, కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి ఆగిపోతుంది. సో ఇలా మీ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మీరు ప్రింట్ చేయొచ్చు. ఓన్లీ ప్రింటింగ్ మాత్రమే మనం నేర్చుకున్నామండి. అందులో ఉన్న ఎలిమెంట్స్ మీరు వేరే ఆపరేషన్స్ కూడా చేయొచ్చు, క్యారెక్టర్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఆన్లైన్ కంపైలర్లో కనుక మనం ప్రోగ్రామ్ చూసినట్టయితే ఏదైతే ప్రోగ్రామ్ మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో నేను అదే ప్రోగ్రామ్ ఇక్కడ ఆన్లైన్ కంపైలర్లో ప్లేస్ చేశానండి. సో ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది అవుట్పుట్ అనేది చూద్దాం. ఇక్కడ నేను హలో వరల్డ్ అనేది ఎక్స్ట్రా లైన్ యాడ్ చేశాను. సో ఒకవేళ నేను కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈ 1 2 3 4 5 అనేవి ప్రింట్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, మీరు ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్లో అబ్జర్వ్ చేయండి. సో ఎలిమెంట్స్ ఆఫ్ అరే ఆర్ 1 2 3 4 5 అండ్ హెలో వరల్డ్. ఈ హెలో వరల్డ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చానండి. సో సింపుల్గా ఇందులో ఉన్న అరే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్ నెంబర్తో వాటిని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుందండి, 0 నుంచి 5 వరకు కూడా. సో ఇక్కడ మీరు ఇక్కడ కోడ్ లైన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కోడ్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఫర్ i = 0, i <5, i++.
కానీ మీరు ఏం యాక్సెస్ చేస్తున్నారు, అరే ఏ అనే అరేని యాక్సెస్ చేస్తున్నారు అండ్ అందులో ఐ వాల్యూ పెడుతున్నారు. ఐ 0 ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్, ఐ 1 ఉన్నప్పుడు సెకండ్ ఎలిమెంట్, ఐ 2 ఉన్నప్పుడు థర్డ్ ఎలిమెంట్, ఐ 3 ఉన్నప్పుడు ఫోర్త్ ఎలిమెంట్, ఐ 4 ఉన్నప్పుడు ఫిఫ్త్ ఎలిమెంట్ అనేది యాక్సెస్ చేసుకొని దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ ద ప్రోగ్రామ్ అండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.